ఉన్నది. ఎట్లుంది తెలంగాణలో రైతుల పరిస్థితి? ఎట్లుంది రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. 15,000 ఇస్తా అని చెప్పి మాటిచ్చి అసలు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వడం పరిస్థితి కాంగ్రెస్ ఉంది. 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు కూడా ఏమీ ఇవ్వడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు 6,000 మిగులుతానే ఉచిత బస్సుకు పోయేవారు మామూలుగా సిటీలో తప్ప పల్లెటూరులో ఎవరికి వర్తిస్తుంది. వాళ్ళకి సంబంధాలు కూడా లేదు. అసలు ప్రతి ఆడవిలో పొద్దున లేచి మనం పని చేసిన వాళ్ళకైతే బస్సు అవసరమే లేదు. ఆ బస్సు పెట్టి కూడా వేస్తే మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది తప్ప మన తెలంగాణలో హైదరాబాద్ కే వర్తిస్తుంది తప్ప పక్క ఉన్న నియోజకవర్గాలకు బస్సు అవసరం లేదు. పల్లెటూరులకు పెద్దగా అవసరం లేదు. ఉన్న గ్యారంటీలు ఏవి రేవంత్ రెడ్డి కరెంట్ ఎట్లా వస్తుంది రైతులకు? కరెంటు ఒక గంటలలో 3 సార్లు కట్ అవుతుంది అన్న కరెంట్ విలేజ్లలో. గంటకు 3 సార్లు కట్ అవుతుంది పోతుంది. మరి మీరేమో కరెంట్ పోతుంది అంటారు. మరి మీరు అబద్ధం ఆడుతుర్రా? సీఎం పేపర్లో పెద్ద హెడ్లైన్ పడుతుంది ఏమని, కరెంటు పోయింది అనుకోండి సస్పెండ్ చేస్తా అధికారిని డైరెక్ట్ చెప్తా ఉంటాడు. రేవంత్ రెడ్డి తరఫున ఎవరినో పంపించి చూడమని విలేజ్ ఖచ్చితంగా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఆయన వచ్చి ఒకసారి మరి ఎట్లుంటుంది ఇక్కడ చేవెళ్ళలో ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? ఖచ్చితంగా తెలుసని మన గణేశ్వర గెలుస్తారు. ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ తోటి. ఎందుకు మరి రంజిత్ రెడ్డి కూడా వెళ్తాడు అంటారు? రంజిత్ రెడ్డి ఒక గుడ్ల స్కామింగ్, స్కామింగ్, అన్ని దొంగ. ఏ ప్రభుత్వం అంటే ఆయన ఎమ్మడి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఎవరికి ఎంపీ ఉండగా ఎవరికి గెలిచి మీకు 5 ఏళ్ళు సేవ చేస్తా గెలిపియండి అంటున్నాడు. ఏమీ చేయలేడు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు గాని, నవాపేట గాని, మోహన్పేట గాని ఒక బైక్ మీద పోవాలంటే 6 గజాల గుంతలు, మొత్తం గుంతలు, 6 ఫీట్ల గుంతలు తప్ప ఒక రోడ్ వేయలేడు. ఒక ఏమీ చేయలేడు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంకా అధ్వానమే. కొండ విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు అసలు ఎవరైనా గుర్తుపట్టాడు. మోడీని చూసేస్తారు అంటాడు. ఒకటి మోడీని చూసేయరు, కొండను చూసేయరు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటారు కొంతమంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక మంత్రి ఏమన్నాడు అంటే, హరీష్ రామ్ ఏమో ప్రాజెక్టులు కట్టిండు అక్కడ దొరికిపోయిండు, లిక్కర్ స్కామ్ లో కవిత దొరికిపోయింది, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ దొరికిపోయిండు, కాలు ఇరిగి కేటీఆర్ పడుకుండు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అసలు బీఆర్ఎస్ ఉండదు అని ఒక మంత్రి అంటున్నాడు. ప్రాజెక్టు ఖచ్చితంగా పెద్ద సముద్రం ప్రాజెక్టు కింద చూసుకుంటారు కాబట్టి 2 పిల్లలు పొంగడం పెద్ద కథ కాదు. కనీసం మన ఇల్లు కూడా పెట్టుకుంటప్పుడు ఒక మేస్త్రితో చిన్న ప్రాబ్లం కూడా జరుగుతుంది. ఆ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దాని చేయక దాన్ని ఏదో అడ్డం పెట్టుకొని, ఫోన్ ట్యాకింగ్ అని అడ్డం పెట్టుకొని ఉన్న 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఏదో ఒకటి దాని పబ్లిక్ ను మైండ్ టర్న్ ఓవర్ చేసుడు తప్ప రేవంత్ రెడ్డి జరుగుతూ ఏమీ లేదు. పార్టీ మారిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతారా మీ ప్రజలు? వాళ్ళు పార్టీ మారిన వాళ్ళంతా వాళ్ళు వేస్ట్ మనసు మా ఉద్దేశం. అంతేనా? చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచే? మాణిక్యం శంకర్పల్లి, ప్రెజెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నావు. ఎట్లా మార్కెట్లో ఎట్లా ఉన్నది ఇప్పుడు? అంతా బాగుంది. కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మార్కెట్లో ఒడ్లు బాగా వస్తున్నాయా, బాగా పండినాయా? ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇట్లా రాలేదా? కరెంట్ లేవా? అంటే నువ్వు మార్కెట్ నీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే నువ్వు ప్రజలకు ఏది నీ మార్కెట్ కాబట్టి మొత్తము వ్యవసాయం చేసే వాళ్ళు నీకు ఒక అవగాహన ఉంటుంది. రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. కరెంటు మళ్ళీ పోతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బాగా చక్కగా సప్లై అయ్యేది. కరెంటు ఇప్పుడైతే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సీఎం హోదాలో ఆయన కరెక్ట్గా మాట్లాడతలేడు. ఆయన హోదాకు సంబంధించి ఆయన హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలి, ఉందాగా మాట్లాడాలి. బెటర్గా కేసీఆర్. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎక్కడ? చేవెళ్ళలో. కాసాని జ్ఞానేశ్వరి. ఎందుకు మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలు అని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇది మన పెద్ద తేడా లేదు కదా అన్న. ఇప్పుడు మనకు ఎలక్షన్ ఏదైనా కూడా పెద్ద తేడా లేదు కదా. ఒక 2% 3% కొంచెమే ఉంది కదా. ఇప్పుడు ఇదంతా చూసి ఇప్పుడు కేసీఆర్ ఈ జనాలను చూస్తే మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వరి ఇప్పటి వరకు కూడా మనకి ఏం చేయలేడు కదా. ఈ 10-15 ఏళ్ళ మనకు లైన్లో లేడు కదా. అయినా సరే ఇంత జనాలు వచ్చారు, ఇంత పబ్లిక్ వచ్చారు. ఎందుకోసం మనం కేసీఆర్ కోసం వచ్చారు. మన ప్రభుత్వం ఉండాలి, బాగుంటుంది, గెలిపేయాలి ఖచ్చితంగానే. ఈ చీకట్లో కూడా ఇంతమంది జనాలు వచ్చారు. ఎంత పబ్లిక్ ఉన్నారు బయట కూడా మొత్తం అంతగానే. కొండ విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి? కొండ విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కానీ ఇప్పుడు మన పార్టీ పరంగా
పార్టీ పరంగా అయితే మనకు ఎక్కడి నుంచి వచ్చినావు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ పరి కాన్స్టిట్యూన్సీ దోమ మండల్ లోకల్ వార్డ్ మెంబర్. వార్డ్ మెంబరు. సరే, వార్డ్ మెంబర్ అయినప్పటికీ మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలనుకున్నారు, కాంగ్రెస్ పట్టం కట్టిరు. మార్పు ఎలా ఉంది? మార్పు చాలా చండాలంగా ఉంది. చాలా బాగున్నాడు 6 గ్యారంటీలతోటి సీఎంఏ చెప్తుండు. 6 గంటలు ఉన్నాయి, గ్యారంటీలు కావాలి. 6 గంటలు చోళ గంటలు అందరికి ఏం పెట్టిన రేవంత్ రెడ్డి అంటే చోళ గంటలు పెట్టిండు అందరికి. 6 గంటలు అన్న ఇప్పుడు ఆర్టిస్ట్ మనం ఒక్కటి ఏంటంటే ఒక లేడీస్ కి బస్సు ప్రయాణం ఉచితం పెట్టిండు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు. మొన్న నాకు 650 రూపాయలు కరెంట్ బిల్ వచ్చిందా మొన్న 5 తారీఖు నాకు. 200 యూనిట్ ఇంతకుముందు చేవల సభలో పెట్టిండు, గ్యాస్ పెట్టిండు, ఉచిత గ్యాస్ అనేది ఇద్దరికి ఇచ్చిండు మహిళలకు. ఏదైనా ఉచిత గ్యాస్ ఏడుంది. మీ వైఫ్ కు 6,000 మిగులుతున్నాయా ఉచిత బస్ కింద? మా వైఫ్ ఇప్పటి వరకు బస్ ఎక్కలేదనా. నా బైక్ ఉంది, నా దగ్గర కారు ఉంది. మా అత్తగారింటికి ఎప్పుడు నా బైక్ మీద పోతా, నా కార్లో పోతా. మా రేవంత్ 6,000 ఎట్లా మిగులుతాను? 6,000 మిగులుతానే అంటారు రేవంత్ రెడ్డి. అన్ని బోకస్ ముచ్చట్లైనా చేసి చూపేయమంట. ఇలా 3 ఎకరాల వరకు వేయలేదు రైతు బంధు. చాలా మంది పరేషాన్ ఉన్నారు. కౌలు రైతులు అని చెప్పిండు. కౌలు రైతు ఏమన్నా రైతులకే వెళ్ళాడు రైతు బంధు. ఇప్పుడు రైతు బీమా ఉంది. మొన్న మా ఫ్రెండ్ చచ్చిపోయినా ఆయన పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది, రైతు బీమా ఉంది వాని దగ్గరికి. వాడు నిరుపేద వ్యక్తి, యాక్సిడెంట్ చనిపోయాడు. అదే మా కేసీఆర్ ఉంటే 20 దినాలు తక్కువ మంటని అగ్రికల్చర్ ఏవో మనకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తుండేనా. వాళ్ళ భార్య పిల్లలు బతుకుతుంది. వాళ్ళ భార్య పిల్లలు మొత్తం అనాథాలు ఈరోజు. ఈరోజు షాదీ ముబారక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మనకి ఇప్పుడు అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న పైసలే వచ్చినాయి ఇప్పటి వరకు. ఏమున్నా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ రోజు మనకు ఇదే మనకు రంజిరెడ్డి పరిగిల ఇంతకు ముందు పరిగిల సభ పెట్టినాం. రంజిరెడ్డి చాలా ఫ్యాన్స్ అప్పుడు నేను రంజిరెడ్డి ఎంపీ ఉన్నప్పుడు చాలా మందికి నేను కార్యకర్త నేను మెయిన్ టీడీపీ హయాం నుంచి చంద్రబాబు నాయుడు కాసాని క్యాన్సర్ సభ అప్పుడు 8 ఉన్నప్పుడు అలాంటి తిరిగినా నేను. నాకు 40 ఇయర్స్ నాకు ఇప్పుడు అని తిరిగినాం. రంజిరెడ్డికి ఎంత తిరిగినాం. అదే రంజిరెడ్డి మన పరిగిలో వచ్చి ఎస్ గార్డెన్లో మీటినప్పుడు నా కంఠం ఉన్నంత వరకు పార్టీ మారన్నాడు. అయినా 12 దినాలని పార్టీ మారాడు. మేము కార్యకర్తలు మనం మేము పనిచేస్తున్నాము. ఈరోజు కేసీఆర్ని నమ్ముకొని బతుకున్నాం, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బతుకున్నాం. బీఆర్ఎస్ జెండా అంటే మాకు ఒక ధైర్యం గుండె మాకు. అసలు మీ నెక్స్ట్ ఉండదట కదా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. ఎవరన్నాడు? కాంగ్రెస్ మంత్రులు అంటారు కదా. వేషనా వాళ్ళు ఉన్నారనా? వాళ్ళకు పుట్టగొత్తులు లేకుంటాయనా కాంగ్రెస్ లో చూడండి. ఎందుకంటే నమ్మిన దగ్గర గొంతుకొస్తారు వాళ్ళు. ఈ రోజు మిషన్ బగిన నీళ్ళు లేకపోతే ఇలా ఎండాకాలం మా దోమకరాండ నా పేరు అన్న మంచి రికార్డ్ చేసుకోండి. నా దోమ విలేజ్ అన్న, నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్, నా పేరు దోమ లోకల్ వార్డ్ మెంబర్ నేను. మా దోమకరాండి ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు భూములు చూపిస్తాను. ఇట్లా ఇష్టపోయినా వరి భూములు ఇట్లా ఇష్టపోయినాయి. ఊళ్ళో నీళ్ళు ఎండిపోయినాయి. ఇది హైరన్ లెగ్, ఇది రేవంత్ రెడ్డి హైరన్ లెగ్. ఇది ఆయన లెగ్గు పడ్డదానికో కథం ఇప్పుడు కాలమే పోయింది అట్లా. మా కేసీఆర్ తో 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎట్లుందన్న వర్షాలు ఎట్లున్నాయి. మొన్న ఉగాది వచ్చింది, రుంబి అంటాను తెలుగు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి హైరన్ లెగ్గే. మళ్ళీ మా కేసీఆర్ సాబ్ నెక్స్ట్ వస్తాడు. మళ్ళీ మా కేటీఆర్ సాబ్ సీఎం కూర్చుంటాడు. కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందట. అలా అవగాహన అది వేస్ట్ ముచ్చట్లా. ఇలా 10 సీట్లు మేము గెలుస్తామని చెప్తాది. మనం మినిమం గెలుస్తాం, బరాబర్ సత్తా చూపిస్తాం. ఇదే చేయగలం మేము. మా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఇదే మా కాసాని కాశ్మీర్ అన్నకు మంచిగా. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మోడీని చూసే గెలిపిస్తారు. ఆ మోడీ ఏం చేస్తాడు సార్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరప్రదేశ్ అక్కడ తీసుకుంటాడు. మన తెలంగాణ భాష అంటే మన తెలంగాణ ముస్లిం మైనార్టీ, సిక్కు, ఈసాయి ప్రతి కులాలకు అగ్ర కులాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నట్టు మా కేసీఆర్ సాబ్ ఒక్కడే అన్న. ఇంత ఒక్కరు తీసుకున్నా. హైదరాబాద్ నేను 20 years పనిచేసినాను, ఫుట్బాల్ పనిచేసిన. మా కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం కొట్లాడలేదనా? ఉందనా? ఇప్పుడు 10 years చూసుకోండి మీరు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, వైఎస్ఆర్ సాబ్ ఉండే, గోకుల్ చాటు, లుంబిని పార్కు ఎన్ని బాంబులు వస్తున్నా? కేసీఆర్ సాబ్ వచ్చినప్పటి నుంచి ఒక్క బాంబులు వస్తుందా చెప్పండి. ఇది మనం నోట్ చేసుకోవాలన్నా. ఇలా కేసీఆర్ సాబ్ ప్రతి ఒక్కరు మంచి చేసినాడు అన్న. ఇగో ఇలా ముస్లిం పిల్లలు మా చెల్లెళ్ళు మళ్ళీ ఒక 25 గ్యారంటీలతో ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తుంది? 6 గంటలు చేయమన్నా ఈ ముందు ఈ గంటలు తీసి గ్యారంటీలు చేయమని రాహుల్ గాంధీ ప్రకటించండి. నమ్మకం లేదా మీకు? రాహుల్ గాంధీ అన్న రాహుల్ గాంధీ పెద్ద మనిషి. ఇగో మన రేవంత్ రెడ్డి ఇగో మన కేసీఆర్ సాబ్ పెద్ద మనిషి. రేవంత్ రెడ్డి ప్రతి సభలో పోతాడు. మా తుక్కు కూడా అరే కేసీఆర్, అరే కేటీఆర్ అంటాడు. ఒక మాట నాన్న, ఒక మన గురువు మన చదివించినోడికి అరే అంటాం, మన సార్ నమస్తే అంటాం. మన కేసీఆర్ కాదు గురువులాగా, రేవంత్ రెడ్డికి ఒక పెద్ద మనిషిలాగా. అరే కేసీఆర్, అరే కేటీఆర్ ఒక విధానం ఉండాలన్నా. మనము ఏం మాట్లాడంటే ఒక టంగు స్లిప్ అయితే చాలా ప్రాబ్లం అవుతానా. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మొన్న 1.7 అన్న మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇలా హైదరాబాద్లో 10 సీట్లు మనకు ఎమ్మెల్యే గెలిచినాయి. డిస్టిక్లో గెలవలేదు అంతే. ఏదైనా డిస్టిక్లో ఏమైనా సార్ మనకు కూర్చుంటారు, వాన్ మాటలు ఇవి మాట వింటాం. ఇలా డిస్టిక్లో కూడా మన తెలంగాణ ప్రజలు రైతులు గ్రహిస్తున్నారు. ఈరోజు 500 బోనస్ అన్నాడు. ఏదానికి
క్వింటాల్కు. మన కేసీఆర్ సాబ్ ఇచ్చిన ఇంతకుముందు వడ్లు వరి ధాన్యం మనకు బీట్లు అమ్ముకుంటుంది 1200 1000 రూపాయల క్వింటల్. మన కేసీఆర్ సాబ్ వచ్చి 1600 చేసాడు, 17,000 చేసాడు, 18,000 చేసాడు. ఇలా 2160 రూపాయలు వేసినాం మొన్న యాసంగి వానాకాలం వడ్లు. ఎవరు ఇచ్చిన ఎవరి ఆ ఘనత ఎవరిది? మన కేసీఆర్ సాబ్ ఒక్కరిది. కేసీఆర్ సాబ్ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ పారైతున్నాయి. రేవంత్ రెడ్డి లేదన్నా తెలంగాణలో ఏంది ఒక బిజినెస్ పాయింట్ రేవంత్ రెడ్డి బిజినెస్ పాయింట్ అంతే. కానీ ఒక ప్రజలకు పాలితం ప్రజలు మంచిగా ఉండాలి అనేది రేవంత్ రెడ్డికి లేదు. ఇలా బరాబర్ నా కేసీఆర్ సాబ్ మేము ఎన్నుకున్నాం. నేనే కాదు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా మైనార్టీ సోదరులు మాత్రం 100 to 100 మా మైనార్టీ సోదరులు ఎన్ని మా కేసీఆర్ సాబ్ ఎన్నుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.